నమస్తే ఏవీ న్యూస్కు స్వాగతం. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ప్రతి గ్రామంలో పంచాయతీ ఎన్నికల ప్రచారం సర్పంచ్ అభ్యర్థులు కొనసాగిస్తున్నారు. మనం వరంగల్ జిల్లా వర్ధనపేట మండలం ఇల్లంద గ్రామంలో ఇల్లంద గ్రామంలో ప్రధాన పార్టీలు కాంగ్రెస్, బీఆర్ఎస్ అండ్ బీజేపీ ప్రధాన బలపరిచిన అభ్యర్థులు ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. ప్రతి ఇల్లు తిరిగి ప్రచారాన్ని తమ గెలుపు కోసం పాటుపడుతున్నారు. మనం ఇప్పుడు బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి బేత్ సాంబే గారితో ఉన్నాం. చెప్పండి, మీరు మీ యొక్క పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ నుంచి మీరు ఎందుకు సర్పంచ్ అభ్యర్థి పోటీ చేస్తారు? నేను గత 30 సంవత్సరాల నుంచి ఎర్రబెల్లి దయాకర్రావు దగ్గర పిఏగా పనిచేయడం జరిగింది. ఆయన సహకారంతో గ్రామంలో ఎన్నెన్ని పనులు చేయడం జరిగింది. ప్రతి వాళ్ళకు సీసీ రోడ్లు కానీ, సైడ్ కాలువలు కానీ, ఐమాస్ లైట్లు కానీ, బోర్లు కానీ, మోటార్లు కానీ ఇవన్నీ చేయడం జరిగింది. నన్ను ఇల్లంద గ్రామ ప్రజలు అత్యధికంగా భారీ మెజార్టీ గెలిపిస్తే నేను సర్పంచ్గా గెలిచినాక చేయబోయే పనులు. మీరు ఇల్లంద గ్రామంలో ప్రధానంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి మీరు గుర్తించిలా? ఈ సమస్యలకు మీరు సర్పంచ్ గెలిచిన తర్వాత ఏదైనా పరిష్కారం చూపిస్తారు? నేను సర్పంచ్గా గెలిచిన తర్వాత ఇల్లందలో ప్రధానంగా ఫస్ట్ పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయం దగ్గర రామాలయానికి శంకుస్థాపన కొబ్బరికాయ కొట్టి దాంతో పనులు ప్రారంభిస్తా. రెండవది, ఇల్లందలో శిథిలావస్థలో ఉన్న బొడ్రాయి, దాని మీద మలమూత్రాలు విసర్జనతో నీరు బొడ్రాయి తాక్కుంటా పోవడం వల్ల గ్రామంలో చాలామంది యువకులు చనిపోవడం జరుగుతుంది. ఇది గ్రామానికి అనిష్టంగా ఉంది. ఆ బొడ్రాయి మొత్తం నేలమట్టమైంది. దానిని ఇల్లంద నడి కూడల్లో నేను ఏర్పాటు చేసి పునఃప్రతిష్ఠించి ముందుకు తీసుకెళ్తానని చెప్తున్నాను. రెండవది, మన గ్రామానికి సంబంధించిన ఊర చెరువు వెనుకట మా పద్మశాలి కొంగభద్రయ్య గారు చేసిన పనులే ఉన్నాయి, ఇప్పటి వరకు లేవు. ఆ ఊర చెరువును కూడా ఊర చెరువును బాగు చేసుకుంటూ ఆకేరు నుండి ఏటికాలువ మా చెరువులకు వస్తుంది. ఆ ఏటికాలను సీసీ లైనింగ్ చేసి 2 రోజులలో చెరువు నిండేటట్టు చేయడం జరుగుతుంది. అదేవిధంగా మా పెద్దమూరు నుండి మంచినీళ్ళ బావి వరకు ఆ కాలువ నిర్మాణం చేపట్టడం జరుగుతుంది. నాలుగవది శ్మశాన వాటిక. మాకు ఇటు రజకులకు కానీ, ముదిరాజులకు కానీ, పద్మశాలకు కానీ, యాదవులకు కానీ, వెల్మాస్ కానీ, రెడ్డిస్ కానీ చాలామంది ఊరుకు సంబంధించి 50% వాళ్ళకు శ్మశాన వాటిక లేదు. చెరువులో శ్మశాన వాటిక నిర్మాణం చేపట్టి అత్యాధునిక సౌకర్యాలు కల్పించి చేపట్టడం జరుగుతుంది. మరొకటి కట్టమైసమ్మ తల్లిని గుడి నిర్మాణం చేపట్టడం జరుగుతుంది. అలాగే పోషమ్మ దేవాలయం కూడా శిథిలావస్థలో ఉంది. పోషమ్మ దేవాలయాన్ని మంచి అధునాతన బిల్డింగ్ నిర్మాణం చేసుకొని గోపురంతో కట్టి ఆ పోషమ్మ దేవాలయం ఆవరణలో మొత్తం బలపరచడం జరుగుతుంది. అలాగే ఎస్సీ కాలనీల ముంపుకు గురవుతుంది. ఆ ఎస్సీ కాలనీ ముంపుకు గురి కాకుండా గతంలో నేను ఎర్రబెల్లి దయాకర్రావు గారి సహకారంతో 10 లక్షల రూపాయలతో ఎస్సీ కాలనీకి సైడ్ కాలువ కట్టడం జరిగింది. ఎస్సీ కాలనీ ముంపు గురి కాకుండా అక్కడి నుంచి పెద్దమూరి వరకు సైడ్ కాలువ నిర్మాణం చేసి ఈ ముంపు గురి కాకుండా ఆ నీళ్ళన్నీ ఆఖరి వాగులో పడేటట్టు లేదు. డాక్రా మహిళా తల్లులందరికీ గ్రామ పంచాయతీ పైన బిల్డింగ్ నిర్మాణం చేపట్టి అందులో ఒక రూము ఏర్పాటు చేసి, ఒక హాల్ ఏర్పాటు చేసి వాళ్లకు త్వరలో ఆ బిల్డింగ్ నిర్మాణ పనులు చేపట్టడం జరుగుతుంది. అలాగే ముదిరాజు సోదరులకు పెద్దమ్మ తల్లి, ఎల్లమ్మ తల్లి దేవాలయం చుట్టూ కాంపౌండ్ వాళ్ళు అలా బండపరచడం జరుగుతుంది. అలాగే గతంలో దయాకర్రావు గారు హామీ ఇచ్చిన మేరకు ముదిరాజులకు కూడా, కులస్తులకు కూడా ఫంక్షన్ హాల్ అసంపూర్తిగా ఉన్నందున ఆ ఫంక్షన్ హాల్ కూడా సార్ మొన్న 10 లక్షల రూపాయలు మంజూరు ఇస్తారని చెప్పారు. గతంలో కూడా దయాకర్రావు గారికి ఎటువంటి పదవి లేకున్నా కూడా మా ఇల్లందరూ అయ్యప్ప దేవాలయానికి 10 లక్షలు ఎంపీ నిధుల నుంచి మంజూరు చేయడం జరిగింది. అలాగే గౌడ సోదరులకు ఎంపీ నిధుల నుంచి, రాజ్యసభ నిధుల నుంచి 10 లక్షలు మంజూరు చేయడం జరిగింది. అలాగే యాదవ్లో కూడా 5 లక్షల రూపాయలు అసంపూర్తి ఉన్న కాంపౌండ్ వాళ్ళకు 5 లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగింది.
అలాగే గౌడ సోదరులకు కూడా వాళ్ళందరూ మన ఆఖరి వాగుడుకు శ్మశాన వాటిగా కోరినారు. అక్కడ గౌడ సోదరులు కూడా శ్మశాన వాటిగా నిర్మాణం చేపట్టడం జరుగుతుంది. యువకులకు అధునాతనమైన జిమ్ సెంటర్ను ఏర్పాటు చేయడం జరుగుతుంది. కోతుల బెడద బాగా ఉన్నందున చాలామంది ప్రమాదాలకు గురవుతున్నారు. రైతులు కూడా చాలా నష్టపోతున్నారు పంటలు వేసుకొని. దాని పరిష్కారం కోసం 4 దిక్కుల తూర్పు, పడమర, దక్షిణం, ఉత్తరం వైపు 4 కుండంగులను కొని వాటిని విలేజ్లో మొత్తం తిప్పుతూ పంట పొలాల చుట్టూ తిప్పుతూ అవి చేపట్టడం జరుగుతుంది. అలాగే మన పురాతనమైన దేవాలయం రామలింగేశ్వర లక్ష్మేశ్వర స్వామి దేవాలయానికి చుట్టూ సీసీ రోడ్డు నిర్మాణం చేపట్టి దాంట్లో 4 బుర్జులకు 4 ఐమాస్ లైట్లు ఏర్పాటు చేయడం జరుగుతుంది. గ్రామ పంచాయతీ వద్ద వచ్చే ప్రజలకు త్రాగునీరు లేక ఇబ్బంది పడుతున్నందున అక్కడ ఫ్రిడ్జ్ తోటి మినరల్ వాటరు అందించడం ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే లక్ష్మీనరసింహ స్వామి, రామలింగేశ్వర స్వామి దేవాలయాలకు మెయిన్ రోడ్ మీద ఒక కమాను ఏర్పాటు చేయడం జరుగుతుంది. పోషమ్మ దేవాలయానికి ఎస్సీ కాలనీలో మెయిన్ రోడ్ నుంచి ఆడొక పోషమ్మ తల్లి దేవాలయం కమాను ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే మన గ్రామ పంచాయతీకి పొగా కంపెనీలో స్థలం ఉన్నందున అక్కడ మొత్తం షెడ్లు నిర్మాణం చేసి అక్కడ మటను, చికెను, చేపల మార్కెట్ ఏర్పాటు చేసి అన్ని మడిగలు కట్టి అక్కడనే గ్రామస్తులందరూకి అందుబాటులోకి తీసుకొచ్చి ఆనే మటన్, చికెన్, ఫిష్, చేపల మార్కెట్ ఏర్పాటు చేయడం జరిగి అందులో ఒక బోరు, మోటార్ వేసి పరిశుభ్రమైన వాతావరణంలో వీటిని కొనుగోలు చేయడానికి గ్రామస్తులకు మంచి అవకాశం కల్పిస్తున్నాను. ఓకే, మీరు నామినేషన్ వేసిన కాంచి ఇప్పటి వరకు ప్రజల్లో తిరుగుతున్నారు కదా, ప్రచారం నిర్వహిస్తున్నారు, ప్రతి ఇంటికి పోతున్నారు. ప్రజల నుంచి ఎలా ఉంది స్పందన, ఎలా ఉంది, మీరు ఏ రకంగా ముందుకెళ్తారు? ప్రజలలో బాగా స్పందన ఉన్నది. ఏంటంటే గత 30 సంవత్సరాలుగా దయాకరావు దగ్గర పనిచేస్తున్నాడు. ఆయన ఎటువంటి పదవి లేనప్పుడే గ్రామాన్ని బాగా అభివృద్ధి చేసిండు. సీసీ రోడ్లు కానీ, సైడ్ కాలువలు కానీ, లైట్లు కానీ, వృద్ధాప్య పెన్షన్లు కానీ, రైతులకు ట్రాన్స్ఫార్మర్లు కూడా చాలా వరకు ఇవ్వడం జరిగింది. ఇవన్నీ గ్రామంలో దృష్టిలో పెట్టుకొని మైలమ్మ తల్లులు బ్రహ్మరథం పడుతున్నారు. ఈ సాంబయ్య అనే వ్యక్తి అయితేనే ఊరును డెవలప్ చేస్తారనే ఉద్దేశంతో వాళ్ళు మనకు స్వాగతం పలుకుతున్నారు. చివరిగా ఏబీ న్యూస్ ఛానల్ ద్వారా ఇల్లంద గ్రామ ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు? ఇల్లంత గ్రామ ప్రజలందరూ నన్ను భారీ మెజార్టీతో గెలిపించండి. నేను ఏ రోజు కూడా ఎంతమందికి హాస్పిటల్ పరంగా కానీ, సీఎం రిలీఫ్ ఫండ్ పరంగా కానీ, వ్యక్తిగతంగా కానీ, పోలీస్ పరంగా కానీ, రెవెన్యూ పరంగా కానీ, ఎంపీడీఓ పరంగా కానీ, అధికారుల పరంగా కానీ ఎవరి దగ్గరికైనా కూడా నా దగ్గరికి ఆపద వచ్చిన వాళ్ళకు ప్రతి ఒక్కరికి ఆపదలా ఆదుకున్నాను. మీ అందరి సహకారంతో బాల్ గుర్తుకు ఓటేసి నన్ను బంపర్ మెజార్టీతో గెలిపిస్తే మీ అందరికీ తలలో నాలుగుగా ఊరుకు పెద్ద జీతగారిగా పనిచేస్తారని మీ అందరికీ హామీ ఇస్తున్నాను.